హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్ట్రిషియన్. ఈరోజు ప్లసెంటా గురించి, అంటే మాయా ప్లసెంటా గురించి మీతో డిస్కస్ చేస్తాను. ఇప్పుడే ఒక మొదటి కానుప అమ్మాయికి నార్మల్ డెలివరీ చేశాను. దీన్నే ప్లసెంటా అంటారు. దాన్ని మామూలుగా వాడుక భాషలో, తెలుగు భాషలో మాయా అంటారు. దీనికి రెండు సర్ఫేస్ ఉంటాయి. దీన్ని ఇటుపక్క ఇది వచ్చి ఫీటల్ సర్ఫేస్, అంటే బేబీ ఈ సైడ్ ఉంటుంది. వెనక పక్క ఉన్నది మెటర్నల్ సర్ఫేస్. ఈ యుట్రస్ వైపు ఉన్నదాన్ని మెటర్నల్ సర్ఫేస్ అంటారు. బేబీ సైడ్ ఉన్నదాన్ని ఫీటల్ సర్ఫేస్ అంటారు. దీన్నే అంబిలికల్ కార్డ్ అంటారు. ఇది మాయా ప్లసెంటా అంటారు. దీన్ని అంబిలికల్ కార్డ్ అంటారు. బేబీ బొడ్డుకి ఇది అటాచ్ అవుతుంది. ఇది బేబీ బొడ్డు అనుకుంటే బేబీ బొడ్డుకి ఇది అటాచ్ అవుతుంది. దీని నుంచి న్యూట్రిషన్స్, అంటే ఆక్సిజన్ కానీ బేబీకి కావాల్సిన విటమిన్స్ కానీ దీని నుంచే సప్లై అయిపోతుంటుంది. దీనికి ఇప్పుడు ప్లసెంటా విషయానికి వస్తే, ఈ అంబిలికల్ కార్డ్ అనేది చాలా వరకు మధ్యలో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి మార్జిన్స్లో కూడా వస్తుంది. అది అబ్నార్మల్ ప్లసెంటా అంతా మ్యాక్సిమం వరకు ఇక్కడే వస్తుంటుంది. దీంట్లో ఈ అంబిలికల్ కార్డ్లో 2 ఆర్టరీస్, ఒక వెయిన్ కూడా ఉంటుంది. ఇంకా మెంబ్రెన్స్కి వస్తే దీన్ని యాంబ్రియాటిక్ మెంబ్రేన్ అంటారు. ఉమ్మనీరు, అంటే దీంట్లో ఉమ్మనీరు ఉంటుంది. ఈ సంచిలో ఉమ్మనీరు ఉంటుంది. ఈ సంచిలో ఉమ్మనీరు ప్లస్ బేబీ ఉంటుంది. ఎప్పుడన్నా కానీ ఉమ్మనీరు కుండ పగిలింది అంటారు కదా, ఇక్కడ దీంట్లో ఉమ్మనీరు కుండ పగిలి ఆ ఉమ్మనీరు అనేది బయటకు వస్తుంది. ఈ సంచిలో బేబీ పెరుగుతుంది. ఇప్పుడు మెటర్నల్ సర్ఫేస్కి వస్తే దీన్ని కార్టిలిడాన్స్ అంటారు. ఇవన్నీ కార్టిలిడాన్స్ చూడండి, ఎంత నీట్గా చక్కగా అన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా మేము డెలివరీ చేశాక అంతా మనం మెటర్నల్ సర్ఫేస్ ఎగ్జామిన్ చేస్తాము. ఈ మెటర్నల్ సర్ఫేస్లో ఈ కార్టిలిడెన్స్ ఏమన్నా మిస్ అయిందనుకోండి, ఈ కార్టిలిడెన్ ఇప్పుడు చూడండి కరెక్ట్ చక్కగా ఉంది. ఒకవేళ ఈ కార్టిలిడెన్ లేదంటే ఈ కార్టిలిడెన్ యూట్రస్లో ఉందని అర్థం. అట్లాంటప్పుడు డెలివరీ అయ్యాక పీపీహెచ్, అంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎగ్జామిన్ చేసి ఏమన్నా మిస్ అయ్యి ఉంటే ఈ కార్టిలిడెన్ అనేది యూట్రస్లో నుంచి తీసేస్తాం మేము. మరి ఇంకా ఈ యాంబ్రియాటిక్ క్యావిటీలో ట్విన్స్ ఉన్నారనుకోండి, ఈ మధ్యలో ఈ యాంబ్రియానిక్ మెంబ్రేన్ గోడలాగే మధ్యలో ఇటు ఉంటుంది. ఇటుపక్క గోడలో ఒక బేబీ ఉంటుంది, ఇటుపక్క దాంట్లో ఒక బేబీ ఉంటుంది. అది కొన్ని కండిషన్స్ మధ్యలో గోడే ఉండదు. దీంట్లో 2 బేబీస్ ఉంటాయి. కొన్నిసార్లు కొంతమందిలో రెండు ప్లసెంటాస్ ఉంటాయి. ఇక్కడ ఒక ప్లసెంటా, ఇక్కడ ఒక ప్లసెంటా ఉంటుంది. ఇది ఇవాళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా మీకు దాని గురించి డౌట్ వచ్చినా కానీ కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.